ఏ ప్రభువా, స్థిరము లేని మా జీవితములను ఒక సుస్థిరమును ఏర్పరచుడి. తిరగలేక చస్తున్నాం. ఆమె ఆ దేవుణ్ణి అడుగు, నీ మనవడిని ఆ అమ్మాయిని మర్చిపోయేలా చెయ్యమని. దాని వెనకాల పిచ్చి పట్టినట్టు తిరుగుతున్నాడు. ఒకసారి అమ్మాయిని తీసుకురా, నేను చూస్తాను. నేను తీసుకొస్తున్నాను. అలా తీసుకొని వస్తే దాని వెనకాల పోలీసులు వస్తారు, నీ మనవడిని కాల్ చేస్తారు. ఏం మాట్లాడుతున్నావు? నా మనవుని ఎందుకు కలుస్తారు? ఎందుకు చంపుతారు? నానమ్మా, నువ్వు నిజంగా అమాయకురాల్వా? లేదా నీకు ఇలా అమాయకంగా ఉండడం ఇష్టమా? అసలు నీ మనవాడు ఏం చేస్తాడు, మేమేం చేస్తాము, నీకు ఐడియా ఉందా? तू इधर आ, बताना हम क्या करते हैं, बताना. तू बोल हम क्या करते हैं, बोल. क्या नहीं, हम सब गैंगस्टर्स हैं. पैसे के लिए लोगों को मारते हैं और यही हमारा धंधा है. దానితో తిరగొద్దని చెప్పు నీ మనవడికి. తిరిగితే చచ్చిపోతాడు. ఇలాగే ఒక అమ్మాయి విషయంలో చీకోగాన్ని బెల్ట్ ఇచ్చుకొని కొట్టాడు నీ మనవడు. వీడు చేస్తే రైట్, మిగతా వాళ్ళు చేస్తే తప్ప? हम सब गलत है और वो सही है. రే చిక్కో, ఆ రోజు నువ్వు ఏమైపోతావు కంచంతో కొట్టా. అదే కంచని వాళ్ళు నా మీద నీకుంటే నన్ను కొట్టు. వద్దు బే. కొడతావా కొట్టవా? నేను కొట్టనరా. కొట్టు. నేను కొడతా. కొట్టు. కొట్టు. పట్టుకోండి. अरे बोल, छोड़ेगा कि नहीं? भूल डाल उसको, भूल जाएगा. भूल डाले, भूल डाले, भूल जाएगा कि नहीं? కొట్టు. అమ్మాయిని మర్చిపోతావా లేదా చెప్పు. ఆ రోజు వాడిని కొట్టినప్పుడు వాడి మాట చెప్పలేదు, కానీ ఇప్పుడు నేను నీకు చెప్తున్నా. మౌనిక లేకుండా నేను బతకలేను. Keep your hearts and minds in the knowledge and love of God and of His Son Jesus Christ our Lord. The blessing of God Almighty, the Father, the Son and the Holy Spirit be amongst you and remain with you. వాళ్ళ వాస్కో పుట్టినరోజు ఎలాగని నేను కలవాలనుకుంటున్నాడు. ఈ అడ్రస్కి వెళ్ళి కలవు. మరి పోలీసుల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు చర్చి వెనుక వైపు నుండి పారిపో. వాస్కో ఇక్కడ. ఇవాళ నా బర్త్డే కాదే. మరి ఆ కుర్రాడు చెప్పాడు. ఎవడు? చర్చ్లో. Then it's a police trap. రమ్యా!
మీ దగ్గర ఉంటే వాళ్ళని షూట్ చేయరు. Hold the gun! Fire! అంత ఫైరింగ్ అవుతుంటే అమ్మాయిని పట్టుకున్నావేంట్రా? మేము చూడగానే అర్థమైపోయిందండి. మళ్ళీ బయటికి ఎప్పుడు వస్తుంది తెలీదు, అందుకే గట్టి పడేసుకున్నా. అంత ఇష్టమా అది? నీలాంటోడు కూడా లవ్ చేస్తాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీకు ఎలా అర్థమైందా? నేను ఇంకా లవ్ దాకా పోలేదు మేడం. ఏ వీక్ అయిపోతాం మేడం. లవ్ అంటే పెయిన్. ఏదైనా తేడా వస్తే ఆడవాళ్ళు ఏడుస్తారేమో, మా మగాళ్ళు ఎక్కెక్కి ఏడుస్తారు. నాకు ఏడవడం నచ్చదు మేడం. మీరు మళ్ళీ లవ్ అని చెప్పి భయపెట్టకండి. ప్రేమ అంటే భయమా? స్లమ్ కోసం ఇంత చేస్తున్నావు, అది ప్రేమ కదా? మేడం, దేశాన్ని ప్రేమించడం వేరు, ఆడదాన్ని ప్రేమించడం వేరు. ఐ లవ్ ఇండియా. రూపాయి ఖర్చు ఉండదు. ఐ లవ్ యూ. సరదా తీరిపోద్ది మేడం. ఒక్కసారి వాసుకొని చూపించండి. ఎందుకు చూడాలి వాడిని? వాడు నిన్ను లవ్ చేయట్లేదంట. నాకు తెలుసు, నేను వాడిని లవ్ చేయట్లా. లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు? ఏదో ఒకటి చేసుకుంటా. మమ్మల్ని వదిలేయండి, నేను ఇక్కడే ఉంటా. జాన్, మీరింటికి వెళ్ళండి. రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని, అప్పుడు తెలుస్తుంది. జాన్, చాలా మంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ. కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు మనసులో ఒకటే, వాళ్ళ ఆలోచనలో ఒకటే. బోత్ ఆర్ మ్యాడ్, మ్యాడ్లీ ఇన్ లవ్. ఎంత పని చేశావురా? ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది. బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగావు కదరా. ఛీ! మేడం, మోనికను కలవాలట. కానిస్టేబుల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు మేడం వాస్కో. అలాగే మేడం. అబ్బా రండి మేడం, గట్టి కుమ్మేశారు. ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిక్గా తేరారు మేడం. నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు, లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు. మోనిక ఎక్కడ మేడం? ఏం మాట్లాడతావు మోనికతో? ఏం మాట్లాడాలని ఇంత పెంట చేసావు బేసాలే? మేడం, నా మనసులో ఏముందో మీ ముందు ఓపెన్గా చెప్పేస్తా. అసలు దాని ఇష్టం. ఇదే లాస్ట్ మీటింగ్, ఒకసారి చూడండి ప్లీజ్. మోనికా, రాత్రంతా ఏడ్చావా? నీకు ఊరి శిక్ష పడుతుందంట, నిజమేనా? లేదు, మహా అయితే లైఫ్ వేస్తారు. నువ్వేమైనా జడ్జారా? అన్ని ముందే చెప్తున్నావు. ఈ నెలలో నన్ను కోర్టుకి తీసుకెళ్తారు.
జడ్జి గారు ముచ్చటపడి ఓ 2-3 ఏళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగక ముందు నీ ఊళ్ళో ఉంటా. ఎలా ఉంటావు? దీలు కూడా దుకేస్తా. ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మోహం మళ్ళీ రావు. 2-3 ఏళ్ళైతే నువ్వు మేనేజ్ చేస్తావు. 14 ఏళ్ళైతే నీకు ఇంట్రెస్ట్ పోద్ది, నాకు ఇంట్రెస్ట్ పోద్ది. న్యూస్ పేపర్ చదువుకో, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఏం చేసినా ఇప్పుడే ఈ వయసు ఈ మోహం మళ్ళీ రావు. మోనికా హ్యాపీగా తన వదినతో కలిసి ప్రోగ్రాం చేసుకుంటుంది. జైల్లో ఉన్న వాస్కో హ్యాపీగా ఉన్నాడు. ప్రతి ఆదివారం వాళ్ళ నానమ్మ చర్చ్ దగ్గర డబ్బులు పంచుతూనే ఉంది. ఎవ్వరికీ టెన్షన్ లేదు, ఒక్క నాకు తప్ప.